కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి అన్న ఆ సామెత ఖచ్చితంగా ప్రారంభమైంది 2025లో. సేవకుల్ని కొట్టబోతున్నాడు, గట్టిగా నోరు తెరిచి మాట్లాడితే, గట్టిగా స్వరం ఎత్తితే వెంటనే వారికి నోటీసులు ఇచ్చి తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టి, ఆ అజయ్ బాబు అనే దైవజనుడిని తీసుకుని లోపల పెట్టి గుండు కొట్టించి కాలుకు చెప్పులు లేకుండా ఆ మండుతున్న ఆ రాయి మీద నిలబెట్టి ఇదిగో ఒక బోర్డు ఇచ్చి ఏమండి అవమానపరిచినారు. బైబిల్లో ముందే రాయబడింది, నా నామము నిమిత్తము నిందలు అనుభవిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, చెడ్డ మాటలెల్లా మీ గురించి పలుకుతారు. ప్రారంభమైంది అది. మీరు చదవడం కాదు, మీరు ఇప్పుడు కళ్ళతో చూస్తున్నారు. అది దైవజనుల్ని హింసించే విధానం, దైవజనుల్ని అవమానపరిచే విధానం. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ కార్యాలు లేదా సన్నివేశాలు మీరు చూస్తున్నారు కదా. ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఒక సాక్ష్యం కలిగిన వాడు, ప్రపంచం వ్యాప్తము ఆ సువార్తను ప్రకటించాలని ఆరాటము కలిగిన వాడు రక్తము చిందిస్తే రక్తం వ్యర్థమైపోతుంది అనుకుంటున్నారా? ఆయన బ్రతికున్నప్పుడు క్రైస్తవులు విన్నారు ఆయన సువార్త, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అన్యులు వింటున్నారు ఆయన సువార్త.